క్యాబేజీ కొబ్బరికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోండి. పోపు అంతటిని వేగే వరకు ఒక్కసారి కలుపుకున్నాక ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ కలిపేసేసుకుని ఒక కప్పుడు బఠానీ వేసుకోండి. అలాగే ఒక పెద్ద బంగాళదుంప కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసేసుకోండి. అన్నీ కలిపి కొంచెం వేగాక ఒక పావు కిలో క్యాబేజీ తురుముకుని అది కూడా అందులో వేసేసుకోండి. అలాగే టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కూడా వేసేసుకోండి. అంతా కలిపి శుభ్రంగా కలిపేసేసుకుని దాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు పోయాక మూత తీసి పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసేసేయండి. అంతా శుభ్రంగా కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని రెసిపీల కోసం మా ముద్దపప్పు ఆవకాయ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.